అది సినిమా అనాలనో సీరియల్ అనాలనో ఏం సంజైతలేదుల్లా. అందరూ హీరోలే, కానీ సినిమా అందమంటే గంటలు కాదు రోజుల కమానం నడచబట్టే. ట్విస్టుల మీద ట్విస్టులు, ఫైట్ల మీద ఫైట్లు, కేసుల మీద కేసులు, ప్రతి సీను క్లైమాక్స్ లెక్కనే నడుస్తుంది పో. మరి మంచు వారి ఇంట్లో ఇయ్యాలేం నడిచిందో అరుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. అన్నదమ్ములది చిన్న పోరల కథే ఉన్నది పోరి, లేకుంటేంది జనరేటర్ల చక్కెర పోస్తారు ఎవరన్నా. నేను ఇంట్లో లేని వాళ్ళ చూసి మా అన్న చక్కెర తీసుకొచ్చి జనరేటర్లో పోసిండు, కరెంటు తీసి నన్ను లేపేసే కుట్ర. కావాలంటే చూడురానికి వీడియోలు పబ్లిక్ లకు ఇడిచిండు మనోజ్ అన్న. మరి మాకు చెప్తే ఏమొస్తుంది సార్, మళ్ళా పోయి పోలీసులకు చెప్పాలి గాని. దీని మీద విష్ణు సార్ అయితే సప్పుడు చేస్తలేడు. ఇక దవాఖాన్ల జర్నలిస్ట్ ను పెదరాయుడు కలిసి సారీ చెప్పిండు. అట్లనే తుపాకీ సుధా చంద్రగిరి పోలీసులకు ఒప్ప చెప్పిండు రూల్స్ ప్రకారం. సంభవం కేసు అయింది, ఇంకా అరెస్ట్ చేస్తలేరేందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సార్ ను మందలిస్తే ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. ఆనరబుల్ కోర్ట్ హస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వి హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. విల్ అగైన్ గివ్ ఎ నోటీస్. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము. ఇది ఇట్లా నడుస్తుండగానే ఇంటామని తీసుకొని నంద్యాల అత్తగారి సమాధి కాడికి వచ్చిండు అల్లుడు మనోజు. ఇవాళ భూమా శోభానాగిరెడ్డి జయంతి, ఆమె చిన్న బిడ్డనే మౌనిక. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇద్దరాల మొగలు జనసేన పార్టీల షరీక్ అవుతుండ్రనే ప్రచారం జోరుగా నడుస్తుంది ఆంధ్రాల. పవన్ సార్ ను కలిసి కండువా మార్చుకుంటారట చెప్పుని. అయితే మౌనికోళ్ళక్క అఖిల ప్రియా మేడం టీడీపీ ఎమ్మెల్యే. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి చెరో పార్టీలున్నా పెద్దగా ఫరక్ పడదు అనుకుంటుండ్రేమో. లేలే వీళ్ళు సుధా సైకిల్ పార్టీలకే పోతుండ్రని ఇంకా కొందరు అంటాండ్రు. అంటే ఏ పార్టీ అనేది పక్కకు పెడితే పాలిటిక్స్ లకు పోవుడైతే ఫిక్స్ అయినట్టే.